తట్టలో కూర్చుండబెట్టిన వధూనా మా ముద్దమందరం ఫ్యామిలీ వచ్చేసింది. మన పిల్లకి ఎవరు లేరు అనుకున్నారా? మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. మామా ఎనీ టైం మన మామా एक पैगिला अरे मामा एक पेगला अरे मामा एक पेगला హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నదమాల. సో యా, పెళ్ళి కూతురుగా ఫైనలీ ద డే హ్యాస్ కేమ్ యాక్చువల్లీ ఆఫ్టర్ 9 years. ఇది పెళ్ళి ముహూర్తం, పెళ్ళి టైం, పీటలెక్కే సమయం ఆరంభం అయిపోయింది. చూడండి, నాకు మాటలు కూడా రావట్లేదు. అండ్ సునంద యాజ్ ఎ బ్రైడ్, ఎస్, గౌరీ పూజకి మొత్తం సిద్ధం అయిపోయాను. చూసారా, గౌరీ పూజకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వెళ్ళాను. మా అత్తమ్మాలు పెట్టిన చీర ఇది. అండ్ జ్యువెలరీ చూసారా ఎంత చక్కగా సీసైడ్లో వెళ్ళాను. ఇదంతా నా ఓన్ జ్యువెలరీ మాట, ఎలాంటి ప్రమోషన్ది కాదు. అండ్ ఇంత బాగా రెడీ చేశారు మా భాగ్యక్క. మాస్క్ పెట్టుకున్నారు, పాపం చాలా టైర్డ్ అయిపోయి ట్రావెల్ చేసిన మాస్క్లో ఉన్నారు. అండ్ ఎస్, ఆబ్వియస్లీ నా హెయిర్ స్టైల్, ఒకసారి హెయిర్ స్టైల్ లుక్ చూపిస్తా. హాయ్, నా హెయిర్ స్టైల్ లుక్ చూడండి. ఇంత అమేజింగ్ బ్యూటిఫుల్ పట్టు సారీ, కంచి పట్టు సారీ నేను ఎక్కడ తీసుకున్నాను తెలుసా? వంశీ అండ్ కో ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. సచ్ ఎ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. యూ మస్ట్ ట్రై. అండ్ ట్రస్ట్ మీ, ఆన్లైన్లోని ఒక పట్టు చీరలు కొనాలంటే మనం చాలా ఆలోచిస్తాము. వేలు పెట్టి ఒక 1000 రూపీస్ శారీ కొంటే మోసపోతే బాధపడతాం. అలాంటి వేలల్లో పెట్టి ఒక శారీ కొంటున్నామంటే చాలా ఆలోచించి ఆచితూచి నేను తీసుకున్నాను. అది ధర్మవరం దగ్గర. అందుకని ఇంత క్వాలిటీ సారీ వాళ్ళు నాకు ఇచ్చారు. అండ్ బ్లౌజ్ డిజైన్ చేసింది శ్రీనిధి కౌచర్. అండ్ ఈ సారీ బార్డర్ స్పెషల్గా మాంగై కలెక్షన్స్ వాళ్ళు డిజైన్ చేశారు. ఇవన్నీ నాకు ఇంత టెన్షన్లో కూడా గుర్తున్నాయంటే చూడండి, నాకు ఎంతగానో వాళ్ళ వర్క్ నచ్చింది కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. స్వయంగా చేసి నాకు వైజాగ్ వరకు వీళ్ళందరూ కొరియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ హూ హెల్ప్ మీ అవుట్ ఆఫ్ దిస్. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను అన్ని లింక్స్, మీరు దాని ద్వారా వెళ్ళి హ్యాపీగా షాప్ చేయొచ్చు. నేను ఒక్కసారి సారీ లుక్ చూసేసుకోండి. అండ్ నా మెహందీ వీడియో మీరు ఆ రోజు చూసారు కదా, ఎన్ని తిప్పలు పడ్డాను. అర్ధరాత్రి తెల్లవారి వరకు నేను పెట్టుకున్నాను. కలర్ ఎంత డార్క్ అయిపోయిందో. ఇది సునంద రాసిన పైన శంకర్ ఫోటో, శంకర్ పేరు రాసిన సునంద ఉంది. హలో, మా సందీప్ తమ్ముడు వచ్చారు, తర్వాత మా రాజేష్ తమ్ముడు వచ్చారు, దాని తర్వాత మా సంగీత వచ్చింది. రామ్మా, ఇంకొక స్పెషల్ గెస్ట్ ఏంటంటే వైషు. పాపం తెలుసు కదా అందరు ప్రెగ్నెంట్ ఉందని, వాళ్ళ తమ్ముడిని పంపించింది. నాకు ఇంకో తమ్ముడు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. సో ఎస్, నా ఫ్యామిలీ వచ్చేసింది, నా స్ట్రైకర్స్ ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు వచ్చేసారు. థ్యాంక్ యూ. వీళ్ళు చాలా దూరం నుంచి, హైదరాబాద్ నుంచి విజయవాడలో ఆబ్వియస్లీ మ్యారేజ్ జరుగుతుంది. అవును, 3 రోజులు ముందు ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు 3 గంటల ముందు వచ్చారు వీళ్ళు, చెప్తున్నారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మేము ఏకూడదు తమ్ముళ్ళం. ఎవరు చెప్పారరా తమ్ముళ్ళని? థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ బన్నీ బాగా ఆడుకునే టైం వచ్చేసింది. బన్నీ మజాక్ చేసిన ఎల్లంటేనే మజాక్ అన్నట్టు. జింతగడ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను ఎక్కడ ఆగిపోయాను? మెహందీ చూసారు కదా ఎంత చక్కగా ఉందో. సో ఆ రోజు పెట్టిన రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను, ఎంత చక్కగా పెట్టిందో బాను. అండ్ కాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా పెట్టింది మా బాను అమ్మ. థ్యాంక్ యూ బానమ్మ.
అండ్ ఎస్ క్లియర్ డీటెయిల్స్ చూసారు కదా వంశీ అండ్ కో నుంచి ఇంత బ్యూటిఫుల్ శారీ అండ్ లుక్ కూడా చూసేసారు. దిస్ ఈస్ మై గౌరీ పూజ లుక్. నెక్స్ట్ తలంబ్రాలు లుక్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది చూడండి.
మా మేనమామలు అందరూ నన్ను బుట్టలో తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ మా అమ్మమ్మని అడుగుదాం. అని చెప్పు చెప్పు ఎలా ఏం చెప్పాలి బాబు? బాగానే ఉన్నామ్మా, బంగారు బొమ్మలా ఉన్నావు. నేను డైమండ్ కదే. నువ్వు డైమండ్. కోయినూరు వజ్రం నేను. ఎవరైనా వంకలు పెడతారా చెప్పమ్మా? ఎవరు పెట్టరు, అందరు మెచ్చుకుంటారు. అందమైన పిల్ల ఎక్కడన్నా దొరుకుతుందేమో చూడండి బాబు. అయిపోయింది ఇంకా సేల్ సేల్ నో సేల్ బోర్డ్ సేల్ అయిపోయింది. ఇంకెక్కడి నుంచి షోకేస్ లో బొమ్మ ఎలా ఉంటుందో అలా పెడతాం బాబు ఈసారి. అది మొత్తం. అమ్మా ఎలా ఉంది? క్యూట్గా ఉంది మా బంగారు బొమ్మ, వజ్రం అన్నమాట. అంత మంచి వజ్రాన్ని మేము శంకర్కి అప్పు చెప్తున్నాము. రేపటి నుంచి శంకర్ సొత్తు అయిపోతుంది, ఇంకొక గంట అంతే. ఇప్పుడు వాళ్ళ మామయ్యలు అందరూ వచ్చి బుట్టలో ఎత్తి తీసుకొని వెళ్తున్నారు. అది చూడటానికి ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందంటే నిజంగానా ఆ ఘట్టం నిజంగా చాలా అద్భుతంగా. అందులోకి మా బంగారు బొమ్మని, ఇంత అందమైన బంగారు బొమ్మని బుట్టలో తీసుకొని వెళ్ళడం అంటే ఇంకా అస్సలు అత్యంత అద్భుతమైన విషయం. తర్వాత గౌరీ పూజ కూర్చుంటారు, తర్వాత దంపతులు ఇద్దరు పెళ్లికి సిద్ధమవుతారు. ప్రాసెస్ మొత్తం అమ్మమ్మ ఇంకా లైన్ గా పెళ్లి చేసింది కదా. బంగారు తల్లి చక్కగా బుట్టలో కూర్చుంటారు, మీరు అందరూ ఆస్వాదించండి సీతాదేవిలాగా. అమ్మా చెప్పొత్తా మేనగోడ చాలా బాగా తయారు చేసి పిలిచేస్తున్నారు. అంటే బాగుంది, బాగా చేసుకుంటుంది. అదే మాకు ఆనందం, సంతోషం. ఏం చెప్పాలో మా అత్త గొడవడు ఉంది. అండ్ మా భాగ్య అక్క అసలు మాట్లాడలేదు. నేను పాపం మాట్లాడిస్తా, ఇంత కష్టపడి చేసిందిగా నాకు వర్క్. అండ్ మీకు తెలియాలిగా ఈ వర్క్ ఇంత అమేజింగ్ ఎలా ఉందో, మీరు కూడా చూడాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను సునంద కోసం మాత్రమే విజయవాడ వరకు వచ్చాను. చాలా ఈవెంట్స్ వదిలేసుకొని, ఎందుకంటే నాకు 10 years నుంచి సునంద తెలుసు నాకు బాగా. అంటే ఒక ఆర్టిస్ట్ లాగా ఎప్పుడు నాతో అట్లా ఏం కాదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా హస్బెండ్తో కానీ నాతో కానీ. దానికోసం మాత్రమే ఇంత దూరం వచ్చి ఇంత చక్కగా నీట్గా రెడీ అయింది. చాలా నీట్ గా రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నేను చూడగానే చాలా సాటిస్ఫై అయ్యారు. అబ్బా నాకు ఈ రోజు నీ స్కిన్ తాడేసుకొచ్చు అన్నారు. అండ్ నేను కూడా ఎలాంటి కరెక్షన్ చెప్పలేదు. బేసిక్ గా మాకు ఓన్ మేకప్ వచ్చు కదా. చూడగానే అక్క ఇక్కడ తక్కువ ఉంది, అక్క ఇక్కడ లైన్ వస్తుంది, ఇక ఈ బొట్టు సరిగ్గా రాలేదు. నేను ఎలాంటి కరెక్షన్ చెప్పలేదు. అంటే నేను హడావడిగా ఉన్నానని కూడా కాదు, నేను మిర్రర్ చూసుకుంటూనే ఉన్నాను. అండ్ మీరు నన్ను చూసిన ఎంత అందంగా ఉన్నానంటే మీరు నమ్మండి, మేకప్ మహిమ. సో ఎస్, ఎవరైనా కూడా బ్లైండ్ అని కాదు, ఈ వర్క్ని మీరు ట్రస్ట్ చేసి కంపల్సరీ మీరు విజిట్ అవ్వండి, కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వర్క్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. ప్లీజ్ విజిట్ టు మేకప్ బై భాగ్య ఆన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. మా డాడీ వాళ్ళ బ్రదర్ వైఫ్ మాట. సో మా డాడీ ఫ్యామిలీ నుంచి ద మెయిన్ పర్సన్ మాట మా పెద్దమ్మ వాళ్ళు. చాలా దూరం నుంచి వీళ్ళు కూడా వచ్చారు. అండ్ పెద్దమ్మ చెప్పు, ఏం చెప్తావు పెద్దమ్మ? ఏమమ్మా, చిన్నప్పటి నుంచి నాకు గారాల కూతురు, ఏం చెప్పడానికి లేదు, మాటలు రావు చెప్పడానికి, చెప్పలేను కూడా. అయ్యో పర్లేదు, అందరూ కెమెరా ముందుకి ఫస్ట్ టైం వచ్చాం కదా, తర్వాత అలవాటు అయిపోతుంది. సరే పెద్దమ్మ, థ్యాంక్ యూ. తట్టలో కూర్చుండబెట్టిన వధూనా మీరు జరగాలి ఇంకా. గుమ్మడి పువ్వులో కులికెనొకటి
ఇంకా దాని కట్టలేదు మనం ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నారు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. పెళ్లి కూతురు అయ్యుంటో సిగ్గు పట్టుకుంటూ ఎక్కువ మాట్లాడేవాళ్ళు. కావాలి మన సో ఫైనల్లీ గౌరీ పూజ అయిపోయింది, జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడు నేను తలంబ్రాల చీర మార్చేసుకోవాలి. బట్ ఈరోజు ఈ వ్లాగ్లో నా స్పెషల్ నా ఫ్యామిలీ ఎన్నో ఇయర్స్, అంటే నేను 1 year నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ముద్ద మందారం ఫ్యామిలీ ఎక్కడా. సో ఈరోజు మా ముద్ద మందారం ఫ్యామిలీ వచ్చేసింది. మా అఖిలాండేశ్వరి అత్తయ్య, మా పార్వతి, నీలాంబరి పెళ్ళికి ఇంకా జరిగిపోయిందా? జీలకర్ర బెల్లం జరిగిపోయింది, సగం జరిగిపోయింది. పార్వతి చెప్పమ్మా. మొత్తానికి యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి తెలుసు తిన పెళ్లి కోసం మేము ఎంత వెయిట్ చేసామని. ఎప్పటి నుంచి చెప్తుందా? 2018 నుంచి కదా. 2019 లో చేసుకుంటా, 2020 లో చేసుకుంటా, 2021, మొత్తానికి 2020
2022. ఓ మై గాడ్, ఫైనలీ టైం రావాలిరా కళ్యాణానికి కళ్యాణానికి చెప్పారు కదా. ఇవన్నీ నాకు తెలియదు. అండ్ మా పార్వతి, మా గ్లండేశ్వర్ అంటే మా హరిత, మా తనుజ నిజంగా నా కోసం ఇంత దూరం నుంచి వచ్చి ఈరోజు బ్లెస్ చేసి నాతో టైం కొంచెం కేటాయించినందుకు నాకు చాలా చాలా హ్యాపీ. ఇద్దరిని బయటికి పంపించేసింది. అదే మా పెద్ద బాబుని మామయ్యని అలా బయట పంపించాను. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అమ్మ చాలా 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 హ్యాపీగా ఉంది నాకు. చాలా అంటే ఎంత అంటే మాటల్లో చెప్పలేను. సో సో హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. ఇలాగ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే స్వీట్ హార్ట్. చక్కగా మా ఆకలిని ఎప్పటికప్పుడు తెలుసుకుని మాకు ఎప్పుడు ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూ పెడుతూ ఉండేది. సో అలాంటి ఆడపిల్ల అత్తవారింట్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అంతే, ఆల్రెడీ తెచ్చుకుంది. అది బాగా అంటే వాళ్ళకి ఇంకా అసలు అంటే ఒక పర్ఫెక్ట్ ఉమెన్. కోడలు కూతురు ఇంటి పెద్ద అన్ని తనే అవుతుంది. అంత కేరింగ్ రెస్పాన్సిబుల్ చైల్డ్. అలాగే మా బావ, మా డాడీ అంటే చిన్ను, వీళ్ళ హస్బెండ్ ని నేను డాడీ అని పిలుస్తా. డాడీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్, మన పిల్లకి ఎవరు లేరు అనుకున్నారా? మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. మీకోసం చాలా కష్టపడి నిద్ర లేకుండా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? లెట్ మీ షో. 1:36 అవుతుంది. పాప మార్నింగ్ నుంచి అర్ధరాత్రి పొద్దున ఏ టైంకి లేచిందో తెలియదు. పూజలంట, ఆ పూజ ఈ పూజ, ఇన్నిసారి కాస్ట్యూమ్, ఇన్ని పూజలు చేస్తుంది మీకోసం. ఫ్యూచర్ లో తనని అంతే బాగా చూసుకోవాలి. ఈ పూజలన్నీ మీకోసమే. ఓకే, స్వీట్ మార్నింగ్ వచ్చేసింది చిన్నుకి. సో అమ్మ ఐఎమ్ సో హ్యాపీ. అంటే మనం ముద్ద మందారం ఫ్యామిలీని ఎప్పటి నుంచి ఆడియన్స్ అడుగుతూనే ఉన్నారు. ఫైనల్లీ ఇలా కుదిరింది. బ్యాచిలర్ పార్టీ ఇవ్వలే. అరే మనం పెళ్లి చేసుకున్న బ్యాచిలర్ ఎవరు చెప్పారు? పెళ్లి చేసుకున్న పార్టీ చేసుకుందాం. మన పార్టీకి సపరేట్ పేరు కావాలా నీకు? అవసరం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ పార్టీ. ఎప్పుడైనా మేము రెడీ మామా. మన మామా అరే మామా ఏక్ పెగిలా, అరే మామా ఏక్ పెగిలా. అల్లరి పిల్లలు మా అల్లరిని బాగా భరించాలి మా అమ్మ మాత్రమే. ఇంకా ఎంజాయ్ ఆస్వాదిస్తాను. వాళ్ళు ఏం చేసినా కూడా నాకు ముచ్చటేస్తారు. జర్నీ మొత్తం నన్ను భరిస్తూ వచ్చారు. ఏం లేదు, నన్ను చాలా జాగ్రత్తగా చూసి. అమ్మా జర్నీ వీడియో తీసారా? తీయలేదా? తీయాల్సిందమ్మా. అసలు పార్వతికి చూపించాల్సింది వెళ్ళేటప్పుడు. మిస్ అవ్వద్దు. రేపు మార్నింగ్ నుంచి అసలు ఎంత సైలెంట్ అస్సలు కాదు. అమ్మ వీడియో కనుక రిలీజ్ చేస్తే మీరు చూడండి అమ్మ ఛానల్లో. చిచ్చర్ పిరుగు ఇది. నేనే ఎలాగున్నా నాకన్నా అల్లరి 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 కంట్రీ పిల్ల. పూలు పెట్టుకున్నా, నేను తాడేసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకున్నా. నేను ఆడపిల్లగా సిగ్గుపడుతున్నాను చెప్పు. ఓకే, మా పార్వతి చాలా మంచిదండి. త్వరలో పార్వతిని కూడా మేము పెళ్లి చేసాము. ఆ పెళ్లి బ్లాగ్స్ అని నేను అమ్మ చేయబోతున్నారు. మేము రెడీగా ఉన్నాము బెంగళూరు వెళ్ళి. మరి పెళ్లికి వచ్చి నా పెళ్లి విషయంలో అయిపోయింది. తగ్గేదేలే. బెంగళూరుకి వస్తావన్న పెళ్లికి? ఎందుకు రాము? సేమ్ కార్ అటు వస్తుంది అంతే. అమ్మ ఇలా నలుగురు వచ్చారు, ఇలా నలుగురు వెళ్దాం, ఐదుగురు వెళ్దాం మా ఆయనతో. అవును, ఫోటో తీసుకొని వస్తాం. ఓకేనా? ఈ వీడియో ఆబ్వియస్లీ మీ అందరికి హ్యాపీగా నచ్చేసి ఉంటది. లైక్, షేర్, కమెంట్ టు మై ఛానల్ సునందమాల. సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.